నేను విలపించి ఏడ్వగా, ఎవ్వరు లేరని నేను విలపించి ఏడ్వగా, భుజము తట్టావు నేనున్నానన్నావు, భుజము తట్టావు నేనున్నానన్నావు, ఉన్నానన్నావు నేను ఉన్నానన్నావు, ఉన్నానన్నావు యేసయ్యా ఉన్నానన్నావు. ఇది నా వలన అవుతుందా? నీ పట్ల దేవునికి ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేర్చబట్టడానికి వనరులను కృపగల దేవుడు తానే సమకూరుస్తాడు. అయ్యో పిల్లలు చదివేట్లా ఆలోచించుకో, సమయం వస్తుంది వనరులు దేవుడే సమకూరుస్తాడు. ఈ కుమార్తె వివాహం ఎట్లా, వీళ్ళ భవిష్యత్తు ఎట్లా? నేను బ్రతుకున్న దినాల్లో నా పిల్లల ఆశీర్వాదాన్ని నా కళ్ళతో నేను చూడగలనా? అంత మంచి చదువు నా పిల్లల్ని నేను చదివించగలనా? ఇది నా వలన అవుతుందా? నా బిడ్డ పట్ల నా దేవునికి ఉన్న ప్రణాళిక ఇది కదా. మరి ఈ ప్రణాళిక నెరవేర్చబడటానికి నేనా ఆర్థిక సామర్థ్యత లేనిదాన్ని కదా, ఆర్థిక సామర్థ్యత లేనివాడిని కదా. ఎలా ఇది నెరవేర్చబడుతుంది? ఏ దేవుడు నీ పిల్లల పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ దేవుడు నీ పట్ల సంకల్పాన్ని సంకల్పించి ఉన్నాడో, ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి వనరులను దేవుడే తన చిత్తానుసారంగా తగిన కాలమందు సమకూర్చటం ప్రారంభిస్తాడు. అయితే నువ్వు దేవుని చిత్తంలో ఉండాలి, నీ స్వచిత్తంలో ఉండకూడదు, నీ సొంత ఆలోచనలో ఉండకూడదు. నేను అది చేస్తా, ఇది చేస్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తానని నీ చిత్తానుసారంగా నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డలుగా సంఘములో మనము ఎత్తబడితే చాలా సంతోషం. ఒకవేళ గనక విడవబడితే వెరీ వెరీ డేంజర్. ఇన్నిసార్లు వాక్యం ఎందుకు చెబుతున్నామంటే, నువ్వు ఇంత భక్తి చేసి, ఇన్ని రోజులు ప్రార్థనకు వచ్చి, ఇన్ని ఉపవాసాలు ఉండి, ఇన్ని కానుకలిచ్చి విడవబడితే ఏంటండి ఉపయోగం? ఇప్పుడు దేవుని కొరకు ఎంత టైం ఖర్చు పెడుతున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. ఇంత కష్టపడేది దేవుని కాడికి వెళ్ళటానికే కదా. ఇన్ని కష్టపడి ఇంత ప్రయాసపడి విడవబడితే అంతకంటే భయంకరమైన దుర్గతి ఇంకోటి ఉండదు. అందుకని సంఘము విడవబడకూడదు. మా ఆకాంక్ష ఏంటంటే అసలు సంఘములో ఒక్క మనిషి కూడా విడవబడకూడదు. దేవుని ఉద్దేశం కూడా అందరినీ రక్షించాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని మాట వినకపోతేనో, దేవుణ్ణి పట్టించుకోకపోతేనో విడవబడతామంతే. బలు రక్కసి జట్లలో వల్లీబద్ధం ఎలాగుందో భక్తిహీనుల మధ్యలో సంఘం అలాగుండాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు త్రాగుబోతులు అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు వ్యభిచారులు అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు దొంగలు అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు మూర్ఖులు అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు పనికిరాళ్ళు వాళ్ళు అవ్వచ్చు. అయినా వారి మధ్యలో ఉన్న నీవు వల్లి పద్మలాగా బ్రతకాలి. యేసయ్య ఎవరు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా యేసయ్య రూపములో భూమి మీదకి వచ్చాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. వాక్యం ఎవరు అనుకున్నారు? ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన దగ్గరికే వచ్చి వాక్యానికి బాడీ గనక ఉంటే, వాక్యానికి శరీరం గనక ఉంటే, శరీరధారి అయినటువంటి వాక్యము యేసయ్యే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండం అనేది సృష్టి, ప్రకటన గ్రంథం అనేది వినాశనం. ఆది కాండములో సృష్టి జరిగింది, ప్రకటన గ్రంథములో వినాశనము జరుగుతుంది. ఆది కాండం అనేది క్రియేషన్, ప్రకటన గ్రంథం అనేది డిస్ట్రక్షన్. మరి ఆది కాండములో ఏ రీతిగా సృజించబడినయో ఆ రీతిగానే లయమైపోయినాయి. ఎలా లయమైపోయినాయి అంటే, ఆది కాండములో దేవుడు భూమిని ఎలా చేశాడు? శూన్యములో చేశాడు. భూమిని చేయకముందు శూన్యం ఉంది, ఆ శూన్యములోనే భూమిని సృష్టించాడు. ఎలా సృష్టించాడు అంటే, కొన్ని అణువులు, కొన్ని పరమాణువులు, అనేక అణువులు, పరమాణువులు, కంటికి కనబడనటువంటి, మానవ కంటికి అందనటువంటి ఈ అణువులు, పరమాణువులు ఒకదానితో ఒకటి కలుసుకొని ఒకదానికొకటి దగ్గరయ్యి ఈ రోజు ఉన్న భూమి ఏర్పడింది. ఒక గుడ్డివాడు భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యని నమ్ముకున్నాడు, తర్వాత చనిపోయాడు. సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడ్డాడు.
మళ్ళీ సంఘం 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు గుడ్డివాడుగా ఉండడు. ఈసారి అతను మామూలుగానే చూస్తూ ఉంటాడు. గుడ్డితనం అన్నది శరీరానికే గాని ఆత్మకు కాదు. ఈ గుడ్డివాళ్ళు కానీ, చెమిటి వాళ్ళు కానీ, కుంటి వాళ్ళు కానీ, అంగవైకల్యం ఉన్నోళ్ళు కానీ, ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చనిపోతారు. చనిపోయినాక సంఘం ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడినప్పుడు సంఘంతో పాటు వెళ్తారు. తీర్పు అయిపోయినాక మళ్ళీ దిగి వస్తారు కదా. 1000 ఏళ్ల పరిపాలనకు దిగి వచ్చినప్పుడు దిగి వచ్చిన సంఘానికి కుంటితనము, గుడ్డితనము, చెవుడు, అంగవైకల్యము ఇలాంటి ఏవి ఉండవు. రోగం అనేది శరీరానికే గాని, రోగాలు శరీర సంబంధులకే గాని ఆత్మకు కాదు. మనం ఆరాధించినటువంటి దేవుడు శూన్యములో భూమిని నిలబెట్టిన దేవుడు గనుక ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి. భూమిని కాదు ఆరాధించేది, భూమిని చేసిన దేవుణ్ణి ఆరాధించాలి. చాలా మందికి ఈ విషయాలు తెలియదండి. ఆ విషయాలు తెలియడం కోసమే దేవుడు జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. చాలా మంది అనుకుంటున్నారు ఇది క్రైస్తవుల గ్రంథం అండి, ఇది క్రిస్టియన్స్ అండి అంటున్నారు. లేదండి, ఈ బైబిల్ అనేది భూమి మీద ఉన్న మానవ జాతికి దేవుడిచ్చినటువంటి పుస్తకము. భూమి యొక్క చరిత్ర ఇందులో ఉంది, నా చరిత్ర ఇందులో ఉంది, నీ చరిత్ర ఇందులో ఉంది. భూమి ఎలా పుట్టిందో, మనిషి ఎలా పుట్టాడో, జంతువులు ఎలా పుట్టినాయో, పక్షులు ఎలా పుట్టినాయో, సముద్రాలు ఎలా ఏర్పాటైనాయో, పర్వతాలు ఎలా ఏర్పాటైనాయో ఈ వాక్యములో ఉంది. ఇది మానవులందరికీ సంబంధించింది. నేను ఆరాధించే దేవుడు కొద్ది మందికి దేవుడు కాదు. బైబిల్ చెబుతుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.